జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేది సహజం. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇవన్నీ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈయన చేసిన విమర్శల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఒకటేమో మ్యాన్ మేడ్ డిజాస్టర్, అంటే ఒక ఏరియాని కాపాడటానికి గాను గేట్లు తీసేసి మిగతా ఏరియాలను ముంచేశారన్నది ఈయన ఆరోపణ. అయితే ఇదే ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వినిపించింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, కావాలనే గేట్లు తీయకుండా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అదే నాలెడ్జ్తో మాట్లాడుతున్నారేమో తెలియదు. రెండో విమర్శ మరీ విచిత్రమైంది. ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు బాధితులకి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదంట, ఎవ్వరికీ కూడా ఆహారం కానీ లేదా నీళ్లు కానీ అందించలేదంట. ఈ విమర్శ మరీ విచిత్రంగా ఉంది కదా.